ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు అంటూ కలకలం రేపిన వార్త సంధిస్తున్న ప్రశ్నలేమిటి? జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వార్త వెలుగు చూసిన వారం తర్వాత కూడా వ్యవస్థలు స్పందించలేదేమి? ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని బదిలీ చేసి సుప్రీంకోర్టు కొలీజియం చేతులు దులుపుకుందా? అంతా తూచ్ అని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డీజీ ఆలస్యంగా చేసిన ప్రకటన నమ్మశక్యంగా ఉందా? రాజ్యాంగం కల్పించిన రక్షణల కారణంగా న్యాయ వ్యవస్థలో అవినీతి వెలుగు చూడడం లేదా? రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో కల్పించిన రక్షణలు ఆచరణలో దుర్వినియోగం అవుతున్నాయా? హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు అవినీతికి పాల్పడితే శిక్షించడం ఎందుకంత సులభం కాదు. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మకు ఎలాంటి శిక్ష విధిస్తారు? ఇలాంటి సందర్భాల్లో చర్యలు తీసుకోకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లదా? కేంద్రంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఒత్తిళ్లకు తలొగ్గడం వాస్తవమేనా? ఒక జడ్జిపై అవినీతి ఆరోపణల్ని తమ అంతర్గత వ్యవహారంగా న్యాయ వ్యవస్థ భావించవచ్చునా? నోట్ల కట్టల వ్యవహారం వెలుగు చూడడంలో జరిగిన జాప్యంపై ఉపరాష్ట్రపతి ఆందోళన కనువిప్పు కాదా? చట్టాల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాటిని రూపొందించిన ప్రభుత్వాలది కాదా? బెట్టింగ్ యాప్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయి ఉంటే సినిమా కష్టాలు ఉండేవా? అధిక జనాభా కలిగిన భారతదేశంలో ఎడాపెడా చట్టాలు చేసుకుపోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.